విజయం యొక్క గొప్ప కథ. అతను 7వ తరగతిలోనే చదువు మానేశాడు. జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేసినా ప్రతిసారీ చేదు అనుభవమే ఎదురైంది. అతను తన 40వ ఏట చికెన్ అమ్మడం మొదలుపెట్టాడు. కాని సంఘర్షణలు, యుద్ధాల కారణంగా రెస్టారెంట్ పెట్టాలన్న అతని కల చాలాసార్లు నెరవేరలేదు. ఆ తర్వాత తన రెస్టారెంట్ను ఫ్రాంచైజ్ చేయడానికి ప్రయత్నించాడు. తుది ఆమోదం లభించే ముందు అతని వంటకం 1009 సార్లు తిరస్కరించబడింది. త్వరలోనే ఆ రహస్య వంటకం, కెంటకీ ఫ్రైడ్ చికెన్, ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సాధించింది. అతను ఎవరో కాదు, కేఎఫ్సి ఫౌండర్. కేఎఫ్సి ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఆ కంపెనీ $2 మిలియన్ అమ్ముడైంది మరియు అతని ముఖం ఇప్పటికీ ఆ లోగోలలో కనిపిస్తుంది. నీతి: కేవలం కొన్నిసార్లు తిరస్కరించబడ్డారని లేదా విఫలమయ్యారని మీరు ఏదైనా వ్యాపారాన్ని ఆపేయకూడదు. 1009 సార్లు వైఫల్యాన్ని మీరు అంగీకరించగలరా?